రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత పెరిగింది. ఉదయం పూట దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్స్. ఇక రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. చలికి సంబంధించి మరింత సమాచారం కల్పన అందిస్తారు. రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ తెలపడం జరిగింది. అందుకు అనుగుణంగానే చూస్తూ ఉన్నాము. నిన్న నుంచి కాస్త చలి వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఉదయం వేళలో చూసుకున్నట్టయితే ఇటు పొగమంచు వాతావరణం కూడా కాస్త అధికంగానే దట్టంగా కమ్ముకుంటుందని చెప్పుకోవచ్చు. ఇటు చలికి సంబంధించి కూడా ఏజెన్సీ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో ఉన్న అనేక జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో మనకు చలి తీవ్రత అనేది అయితే ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉంది. ఇక వచ్చే 3 రోజులు కూడా కనిష్ట ఉష్ణోగ్రతల్లోనైతే మనకు స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ తెలపడం జరిగింది. అందుకు అనుగుణంగానే మనకు నిన్న నుంచి కూడా కాస్త మనకు కనిష్ట ఉష్ణోగ్రతల్లోనైతే మనకు మార్పులు కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు నిన్న మొన్నటి వరకు మనకు 20, 21, 18 నుంచి 21 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాకపోతే మనకు నిన్న నుంచి చూసుకున్నట్టయితే 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రత అయితే నమోదవుతా ఉన్నాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మరి కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే మరింత మార్పు కనిపించే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో అయితే చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. కాకపోతే గత సంవత్సరంతో పోల్చుకుంటే మాత్రం మనకు చలి అయితే కాస్త తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత సంవత్సరంలో మనకు ఇదే టైంలోనైతే చలి పంజా విసిరిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈసారి అయితే మనకు కాస్త తక్కువగా ఉంది. ఇక వచ్చే రోజులో మాత్రం చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఈ చలికాలం స్టార్టింగ్లోనే మనకు పెద్ద ఎత్తున చలి తీవ్రత అనేది కనిపించింది. దాదాపు మనకు సింగిల్ డిజిట్స్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన సిచ్యువేషన్స్ కూడా కనిపించాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో అంటే జనవరి 5 తర్వాతనైతే మనకు చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే తూర్పు, ఈశాన్య, మధ్య దిశల నుంచి అయితే మనకు గాలులు వీస్తూ ఉన్నాయి. దీంతో అధికంగా మనకైతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త చలి తక్కువగా ఉంది. కాకపోతే రాబోయే రోజుల్లో జనవరి 5 నుంచి అయితే మనకు చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలపడం జరిగింది. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పొగమంచుకు సంబంధించి కూడా వచ్చే 3 రోజుల పాటు పొగమంచు దట్టంగా ఉండే అవకాశం ఉంది. పొగమంచుకు సంబంధించి అయితే ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేశారనే చెప్పుకోవచ్చు. ఇటు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు సిటీ అవుట్స్కట్స్ మెయిన్గా ఇటు పటాన్ చెరువు కావచ్చు, శంషాబాద్ కావచ్చు, రాజేంద్ర నగర్తో పాటు సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ప్రాంతాలకు సంబంధించి అయితే అధికంగా దట్టంగా కూడా మనకు పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ టైంలో ఎందుకంటే జనవరి వచ్చిందంటే చాలు మనకు పండగలను తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే క్రిస్మస్ కావచ్చు, దాంతోపాటు న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. దాంతోపాటు సంక్రాంతి అనగానే ఎక్కువగా ఊళ్ళకు వెళ్తూ ఉంటారు. ఊళ్ళకి వెళ్ళే సమయంలో ఎక్కువగా జర్నీ చేసే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీస్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, చాలా వరకు మనకు జర్నీ చేస్తూ ఉంటారు. ఈ జర్నీ చేసే సమయంలో ఎక్కువగా ఉదయపు వేళల్లో వెళ్తూ ఉంటారు. కాకపోతే ఉదయపు వేళల్లో ఈసారి అయితే మనకు పొగమంచు దట్టంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఎక్కువగా ఈ టైంలోనే మనకు యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనకు రోడ్ మీద వెళ్తూ ఉంటే దట్టంగా పొగమంచు ఉదయపు వేళల్లో ఉండడం కారణంగా కూడా మనకు ఎక్కువగా రోడ్స్ అనేవి కనిపించవు. 50 మీటర్స్ దూరంలో ఉన్నా కూడా వచ్చే వెహికల్ అనేవి కనిపించవు. దీంతో ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఇటు పోలీస్ శాఖ కూడా ఇప్పటికే పదే తెలపడం జరుగుతూ ఉంది. ఉదయం సమయంలో జర్నీ ఏదైతే ఉందో అది కాస్త పోస్ట్పోన్ చేసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా పొగమంచు మరింత దట్టంగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఇటు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు తొందరగా సిక్ అవుతూ ఉంటారు. చలికాలం వచ్చిందంటే చాలు చాలా వరకు చలి తీవ్రత, దాంతోపాటు పొగమంచు ఇటు ఎక్కువగా ఉండడం వల్ల కూడా చిన్నపిల్లలు అటు వృద్ధులు మాత్రము బయటికి వస్తే ఎక్కువగా సిక్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళనైతే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి ఇటు డాక్టర్లు కూడా సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే చలి తీవ్రత అయితే పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో అయితే మరింతగా చలి తీవ్రత ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా చూసుకున్నట్టయితే 5 తారీఖు నుంచి అయితే మనకు చలి తీవ్రత అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెరిగే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు పొగమంచు కూడా దట్టంగా ఉండే అవకాశం కూడా ఉంది. సో ప్రజలైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జర్నీ చేసే వాళ్ళైతే ఉదయం వేళల్లో జర్నీ చేసే వాళ్ళైతే పోస్ట్పోన్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇటు పోలీస్ శాఖ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే చలి అయితే మనకు రానున్న రోజుల్లో పంజా విసరనుందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కల్పన, విజిక్ న్యూస్, హైదరాబాద్.